ఇంజనీరింగ్ ఈ పదం కోసం తెలియని వాళ్ళు మనలో ఎవరు ఉండరు. ఇంటర్మీడియట్ ఇంకా బీటెక్ స్టూడెంట్స్కి ఈ పదంతో ఒక గట్టి సంబంధమే ఉంది. ఇండియాలో నియర్లీ 3500 ఇంజనీరింగ్ కాలేజెస్ ఉంటే సంవత్సరానికి కొన్ని లక్షల మంది ఇంజనీరింగ్ కంప్లీట్ చేసుకుని బయటకు వస్తున్నారు. అయితే ఇప్పుడున్న ఇంజనీరింగ్ కరికులంలో ద మోస్ట్ ఫేమస్ కోర్స్ కంప్యూటర్ సైన్స్. ఈ కంప్యూటర్ సైన్స్లో ఎన్నో రకాల కొత్త కోర్సులు కూడా వచ్చేసాయి. అయితే మీకు తెలుసా, ఒకప్పుడున్న ట్రెడిషనల్ ఇంజనీరింగ్కి ఇప్పుడున్న ఇంజనీరింగ్కి చాలా డిఫరెన్స్ ఉందని. 1840sలో బ్రిటిషర్స్ ఇండియాని రూల్ చేస్తున్నప్పుడు సివిల్ ఇంజనీర్స్ అవసరం వచ్చింది. దీనికోసం ఇంగ్లాండ్ నుంచి ఇంజనీర్స్ తెప్పించినా సరిపోయేవారు కాదు. అందుకే 1847లో ద థామ్సన్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అట్ ప్రెజెంట్ ఐఐటి రూర్కీని ఎస్టాబ్లిష్ చేసి సివిల్ ఇంజనీర్స్ ట్రైన్ చేస్తూ ట్రెడిషనల్ ఎలక్ట్రికల్ అండ్ మెకానికల్ ఇంజనీరింగ్ కూడా నేర్పించేవారు. ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఎదుగుతున్న ఇండస్ట్రియల్ గ్రోత్ ని చూసి టెక్నికల్ ఎక్స్పర్ట్స్ అవసరం ఉందని గ్రహించి 1951లో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఐఐటి ఖరగ్పూర్ ని స్టార్ట్ చేశారు. ఈ ఐఐటీస్ బీటెక్ అనే ఒక పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సును తీసుకొచ్చి మొదటిసారిగా 1957 ద యూనివర్సిటీ ఆఫ్ మైసూర్లో లాంచ్ చేసింది. కాలం మారే కొద్దీ 1980s అండ్ 90sలో ఈ కోర్స్ బాగా ఫేమస్ అయ్యి పోస్ట్ గ్రాడ్యుయేటెడ్ కోర్స్ నుంచి అండర్ గ్రాడ్యుయేటెడ్ కోర్సుగా మారింది. ఇదే ప్రస్తుతం ఉన్న ఇంజనీరింగ్ బీటెక్ కోర్స్. మీలో ఎంతమంది ఇంజనీర్స్ చూస్తున్నారో వీడియోని లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం డూ ఫాలో అవర్ ఛానల్ టెంప్స్ ఆరా.